మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణాలు ఒక 2-3 ఉన్నాయి. గత కొద్ది రోజులుగా మన ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి మా వాట్సాప్ గ్రూపుల్లో కానీ మన సోషల్ మీడియాలో కానీ మనం గమనించినట్టయితే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీ నాయకుల్ని ఉద్దేశిస్తూ వేరే పార్టీ నాయకుల మీద బురద జల్లుతూ పలు పోస్టింగ్లు, వీడియోలు, కార్యక్రమాలు దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. మీరందరూ గమనించగలరు. ఇది నా ప్రప్రథమైన ఫస్ట్ వీడియో ఆన్ మై పర్సనల్ ఒపీనియన్ అండ్ ఇట్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఎనీ పార్టీ. నేను ఏ వ్యవస్థకి, ఏ పార్టీ నాయకులకి, ఎవరికి కొమ్ము కాసి ఈ విశేషాలు మీ ముందు తీసుకురావడం జరగట్లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ యాజ్ అన్ కామన్ సిటిజన్ ఆఫ్ దిస్ నేషన్ అండ్ యాజ్ అన్ కామన్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నా భావాలు, మనకు జరుగుతున్న విశేషాల గురించి మీకు చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. చాలామంది నాయకులు ఈ 5 సంవత్సరాల్లో ఈ జరగలేదు, అవి జరిగినాయి అని రకరకాలుగా చెప్పడం జరుగుతుంది. కానీ మిత్రులారా, నాకు మా పేరెంట్స్ ఇచ్చిన సంస్కారం కానీ, మా మిత్రుల నుంచి నేను నేర్చుకున్న కొన్ని విశేషాలు కానీ ఇవన్నీ గమనించినట్టయితే, నేను MBA చదువుతున్నప్పుడు మా ప్రొఫెసర్లు, మా గురువులు చెప్పిన ఒక చిన్న కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక రోజంట ధర్మరాజుని, దుర్యోధనుడిని మన కృష్ణుడు వచ్చి ఇద్దరిని ఊర్లోకి వెళ్ళమని చెప్పారంట. ఊర్లోకి వెళ్ళి ధర్మరాజుకి ఒక చెడ్డవాడిని వెతుక్కొని తీసుకురా సాయంత్రం కల్లా అని చెప్పాడంట. అలాగే దుర్యోధనుడికి ఒక మంచి వ్యక్తిని నువ్వు ఊరు మొత్తం ఎత్తుక్కొని తీసుకొని రా అని పంపించాడంట. అయితే సాయంత్రం అయిన తర్వాత వీళ్ళిద్దరూ కృష్ణుడి దగ్గరికి వస్తే, కృష్ణుడి దగ్గర అప్పుడు అడిగారంట కృష్ణ భగవానుడు ధర్మరాజుని పిలిచి, అయ్యా నువ్వు వాళ్ళ రోజుల్లో తిరిగావు కదా, నీకెవరన్నా చెడ్డవారు కనిపిస్తే వాళ్ళ గురించి విశేషాలు చెప్పని అడిగారంట. అయితే ధర్మరాజు ఆయన బిక్కరపోయి, నేను రోజుల్లో తిరుగుతూనే ఉన్నాను మావయ్య గారు, కానీ ఒక్క చెడ్డతను కూడా దొరకలేదు, అందరూ మంచిగానే ఉన్నారు, వ్యవస్థ అంతా చాలా మంచిగా ఉంది, అందరూ చాలా బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పారంట. ఆయన వెళ్ళిపోయిన కాసేపటికి దుర్యోధనుడు కూడా రావడం జరిగిందంట. దుర్యోధనుడిని, అయ్యా నిన్ను ఒక మంచి వ్యక్తిని ఎత్తుక్కొని రమ్మన్నాను కదా, నీకెవరన్నా దొరికారా మంచి వ్యక్తి అన్నాడంట. గమనించగలరు, ఇద్దరూ వెళ్ళింది ఒకే స్థలం, ఒకే ప్లేసు, ఒకే రాష్ట్రం, ఒకే ఊరు. దుర్యోధనుడు చెప్పాడంట, ఊరు మొత్తం చెడ్డవాళ్ళతోనే నిండిపోయింది బావా, అసలు ఊరిలో అందరూ చెడ్డవాళ్ళే ఉన్నారు, మంచోళ్ళు అప్పుడు కూడా లేరండి అని చెప్పారంట. గమనించగలరు ఫ్రెండ్స్, ఇది మన భాగవతంలో, మన మహాభాగవతంలో, మన హిందూ మతంలో, అదే మన సంస్కృతిలో మనం నేర్చుకున్న ఒక చిన్న కథ. దీన్ని మేనేజ్మెంట్ సైంటిస్టులు MBA ప్రోగ్రామ్స్లో, బిజినెస్లో, వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టంలో ఇట్లా ఉంటుంది వ్యవస్థ అని చెప్పడానికి ఉపయోగించుకునే ఒక కథ. ఈ కథ ఆధారంగా మనం ఈ కొద్ది రోజులుగా పోస్ట్ అవుతున్న విశేషాలన్నీ చూసినట్టయితే, ఏ కార్యక్రమానికి చెందిన వాళ్ళు అయ్యే కనిపిస్తాయి. మంచి పనులు మంచి వాళ్ళకే కనిపిస్తాయి, చెడ్డ పనులు చెడ్డ వాళ్ళకే కనిపిస్తాయి. మనకి ప్రచారం చేస్తున్నట్టు చెడ్డ జరిగింది, కరప్షన్ జరిగింది, ఈ పనులన్నీ జరగలేదు, ఆ పనులన్నీ జరగలేదు అంటే ఇది ఏది ఒక రోజులో అవదండి. మనం ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్ తీసుకుంటాం, కాడి నుంచి మన వ్యవస్థలో బతుకుతున్నాం. ఈ వ్యవస్థలో మనం ఏ కార్యక్రమం చేయగలన్నా కనీసం 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. మా రాష్ట్రానికి పెద్ద దిక్కుగా మన రాష్ట్రాన్ని విడగొట్టిన ఒక రాజకీయ పార్టీ లాస్ట్ డే ఆఫ్ ది పార్లమెంటు తలుపులన్నీ మూసేసి మనకి ఇవ్వాల్సిన హక్కులు, మనకి ఇవ్వాల్సిన అన్నీ ఇవ్వకుండా జస్ట్ లైక్ దట్ వన్ ఫైన్ మార్నింగ్ మన రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. గమనించగలరు, ఇదే మన ఫ్యామిలీలో మనకి ఎవరికన్నా జరిగితే మనం ఎక్కడ బతకాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి? అలాంటి పరిస్థితిలో విజయవాడని రాజధానిగా చేసుకొని పొద్దున పూట ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసుకొని కొద్ది కాలానికి ఆ ఆఫీస్లో పనిచేసుకుంటూ మా రాష్ట్రం యొక్క పెద్ద దిక్కు, నేను ఎవరికి కొమ్ము కాయట్లేదు, మరొకసారి చెప్తున్నా, నేను ఏ పార్టీ వాడికి చెందినవాడిని కాదు. మన పెద్ద దిక్కు అంటే మన ఎక్కువ మంది ఎన్నుకోబడిన నాయకుడు కాబట్టి చీఫ్ మినిస్టర్ని పెద్ద దిగ్గుగా పోలిస్తే, చీఫ్ మినిస్టరు రాత్రి కారో వ్యాన్లో కనీసం 15 నుంచి 30 రోజులు అక్కడ రాత్రిపూట పడుకోవడం జరిగింది. మీరందరూ గమనించగలరు. జస్ట్ ఇమాజిన్ యువర్ పర్సనల్ థింగ్స్. సీఎం ఎట్లా ఇది చేశాడో మిమ్మల్ని కూడా ఇంట్లో నుంచి పంపించేస్తే మీరు ఎలా బతుకుతారు అనే కార్యక్రమం మీరు చూసుకుంటే ఇది చాలా సిగ్గుచేటు. ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్, ప్రజానీకం వీళ్ళందరూ ఆంధ్రులు, అంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన మా మిత్రులు కానీ, ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయి తెలంగాణలో బతుకుతున్న ఇంకో తెలుగు రాష్ట్రంలో బతుకుతున్న మిత్రులందరూ చాలామంది
ఎక్కడి నుంచో అక్కడ కూర్చొని ఇక్కడ ఏం జరగలేదు అంటున్నారు. వాళ్ళకి ఈరోజే గుర్తొచ్చింది మన రాష్ట్రంలో ఏం జరగలేదు, ఏం జరిగింది అనేది. కానీ లాస్ట్ 5 సంవత్సరాలు, ఐదేళ్ళుగా మరి వీళ్ళందరూ ఏం చేశారో అయితే మాకు అర్థం కావట్లేదు. ఇంకో చిన్న కథ ప్రకారం చూస్తే, నేను వ్యాపార రీత్యా పలు రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటాను. ఆంధ్ర, తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళినట్టయితే అక్కడున్న ప్రజలందరూ మీ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది కదా, చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, యూ హ్యావ్ ఎన్ వెరీ గుడ్ లీడర్షిప్ అని అభినందించడం జరుగుతుంది. అప్పుడు మాకు చాలా గర్వకారణంగా ఉంటుంది. ఈ అభివృద్ధి చెందడం, అభివృద్ధి చేసే మనుషులు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఇది ఊరినే కబుర్లాగా చెప్పడం కాదండి. మీరు ఇండస్ట్రియల్ గ్రోత్గా చూస్తే మనకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ గ్రోత్ వచ్చింది. హీరో హోండా ఒకటి మన రాష్ట్రానికి రావడం జరిగింది, అలాగే కియా మోటార్స్ రావడం జరిగింది. ఈ రెండాటికన్నా ముందు ఇసూజు ఫ్యాక్టరీ ఒకటి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ డెవలప్ అవుతే, ఒక్క వెహికల్ కార్ కానీ అమ్మితే ఈ దేశంలో 4 నుంచి 5 ఉద్యోగ అవకాశాలు కలుస్తాయి. ఏషియన్ పెయింట్స్ వచ్చింది. అది కాకుండా సాఫ్ట్వేర్ పార్క్ మంగళగిరిలో వచ్చింది. ఇంకో రకంగా చూస్తే మనకి విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో కూడా చాలా సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీలు అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ అన్నిటితో పాటుగా మనం శాలరీస్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని మనం అసలు కొత్త ఇంటికి వచ్చాము, కొత్త రాష్ట్రంలో ఉన్నాము, కొత్తగా ఉన్నాము, డబ్బులేవి లేవు అనే పరిస్థితుల నుంచి ఏదో రకమైన కార్యక్రమాలు, ఏదో రకమైన యాక్టివిటీస్ చేసి ప్రతీ నెల మన ఉద్యోగస్తులకి నిత్యం వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీస్, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వటం జరుగుతుంది. అది కాకుండా ఇవన్నీ రోజువారీ రొటీన్ థింగ్స్ నడపడం పక్కన పెడితే, ముఖ్యమైనది మన రాజధాని నిర్మాణం. ఈ రాజధాని నిర్మాణం మీరందరూ ఎవరన్నా వచ్చి చూడకపోతే దయచేసి వచ్చి చూడండి. అక్కడ ఎంత శరవేగంగా, ఎంత అభివృద్ధి చెందుతున్న ఏరియానో మీకు తెలుసుది. ఇంతకుముందు ఒక నాయకుడు వచ్చాడు అక్కడికి 3 ఏళ్ల క్రితం రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత. ఇక్కడ రైతులందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళందరి దగ్గర రైతు భూములు లాగేసుకున్నారు అని. కానీ నిజమేంటంటే అక్కడున్న 55,000 ఎకరాల భూమిలో 5 నుంచి 6,000 ఎకరాల భూమే జరీబీ ల్యాండ్, అంటే గ్రీన్ ఫెర్టైల్ ల్యాండ్. ఆ ల్యాండ్లో ఇప్పుడు ఏమీ యాక్టివిటీలు జరగట్లేదండి. మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. మిగిలిన ల్యాండ్లో యాక్టివిటీసు మీరు చూసినట్టయితే అవి సుమారుగా 5 లక్షలు అటు ఇటుగా, లేదా 10 లక్షలు వాల్యూ చేసే భూములు. ఇప్పుడు అక్కడ ఉన్న రాజధానిలో రైతులందరూ గవర్నమెంట్కి రాజధాని కట్టడానికి ఇవ్వటం వలన వాళ్ళందరూ చాలా రిచ్ పీపుల్ అయ్యారు. ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా వేరే వ్యాపారంలో పెట్టారు. వాళ్ళకి ప్రభుత్వం కౌలుగా ఎకరానికి 60,000 చొప్పున సంవత్సరానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి లీడ్ చేసే లీడర్స్ ఎలా ఉంటారో చూడండి. వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే లాక్కున్నారు అని చెప్పారు, కానీ అక్కడ రియల్ సినారియో ఏంటంటే ఇంకో రకంగా ఉంటుంది. ఇంకో రాజకీయ నాయకుడు చెప్తాడు, ఇక్కడేం అభివృద్ధి చెందలేదు, ఏమీ జరగలేదు, ఏమీ చేయలేదు అంటాడు. కానీ చూస్తే మన రాష్ట్రంలో ఎన్ని అభివృద్ధికి సంబంధించిన ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఏమేమి చేశారు అనేది మీరందరూ గమనించగలరు. అదే రకంగా ఇవన్నీ పక్కన పెట్టుకుంటే మనకి సంక్షేమ కార్యక్రమాలు కూడా అంత తేలిగ్గా ఏం వదిలేయటం జరగలేదండి. మనకి గవర్నమెంట్ మేనిఫెస్టోలో చెప్పినట్టు రైతులకి రుణమాఫీ చేస్తామన్నారు. ఆ రుణమాఫీ ఒకసారి అవనియండి, 3 సార్లు అవనియండి, 4 సార్లు అవనియండి, అందరు రైతులు లబ్ధి పొందడం జరిగింది. అందరికీ రుణమాఫీ జరిగింది. అది కాకుండా నేను లేటెస్ట్గా ఒక చిన్న ముసలాయనతో మాట్లాడితే, ఇంట్లో నుంచి కోడలు పంపించేసింది నాయన, కొడుకు లేడు, కూతురు లేదు, నాకు అన్నం పెట్టేది ఎవరు, ఈయన క్యాంటీన్లోకి వెళ్ళి నేను 5 రూపాయలు ఇచ్చి తింటున్నాను, ఎంతకన్నా బ్రహ్మాండం ఎవరు పెడతారు, మేము తినేది ఏముంటుంది అని వాపోయారు. క్యాంటీన్ రూపంలో, నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి రూపంలో, ముసలి వాళ్ళకి వృద్ధులకి పెన్షన్ రూపంలో, రైతులకి రుణమాఫీ రూపంలో, డ్వాక్రా మహిళలకి వాళ్ళ బిజినెస్కి సంబంధించి ఉపాధికి, వాళ్ళ పురోగతికి ఇచ్చే పసుపు కుంకుమ ఈ రూపంలో. ఐఎమ్ నాట్ ఫర్ ఎనీ పార్టీ, ఐఎమ్ ఓన్లీ స్పీకింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ ది వాయిస్ ఆఫ్ ది పబ్లిక్ ఫ్రమ్ విజయవాడ. ఇవన్నీ చాలా జరుగుతున్నాయండి సంక్షేమకాలు. మీరు ఇక్కడ గమనిస్తే శాలరీలు ఇవ్వటం, మన నిర్మాణ కార్యక్రమాలు పక్కన పెట్టుకుంటే వీటన్నిటితో పాటు సంక్షేమ కార్యక్రమాలకు కూడా ధనం రైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటికీ ధనం సమకూర్చి అందరికీ సరైన టైంలో అన్నీ ఇవ్వటం జరగటం కాకుండా, పోలవరం విచ్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ ద జీవనాడి ఆఫ్ ఆంధ్ర రాష్ట్రం అది చేయటం జరిగింది. దేశంలో ఎప్పుడో 25 ఏళ్ల నుంచి వాజ్పేయి గారు చెప్తున్న కార్యక్రమాన్ని మా పెద్ద దిక్కైన మా చీఫ్ మినిస్టర్ గారు నదుల్ని అనుసంధానం చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది నేషన్.
నదులు ఎక్కడ అనుసంధానం అంటున్నారు కానీ ఇప్పుడు దాకా జరగలేదు. నదులు అనుసంధానం అయ్యేది కూడా ఇక్కడ జరగడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మీరందరూ గమనించగలరు. నేను ఇంతకుముందు మీకు చెప్పిన కథలాగా దుర్యోధనుడికి ఎలా అయితే మంచివాళ్ళు కనిపించలేదో, ధర్మరాజుకి ఎలా అయితే చెడ్డవాళ్ళు కనిపించలేదో, ఏ రకంగా చూస్తే ఆ రకంగానే మనకి వ్యవస్థలో ఉన్న విశేషాలు, అభివృద్ధి, కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మీ మిత్రుల నుంచి కానీ, వేరే సోర్స్ నుంచి కానీ, లేకపోతే ఎవరో వచ్చి మీకు జెండా ఇచ్చారని కానీ, కండవా కప్పారని కానీ మీరందరూ వాళ్ళకి లోబడిపోయి వాళ్ళకి రకరకాలుగా ఏదో ఒకటి హలో అని చెప్పి కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన, డబ్బులు పంచారని ప్రాతిపదికన కాకుండా దయచేసి నిజంగా ఏ రకమైన అభివృద్ధి మన రాష్ట్రంలో జరిగింది అనేది గమనించి మీరు చక్కగా ఆలోచించి ఒక మిత్రుల్లాగా, ఒక శ్రేయోభిలాషలాగా మన 5 కోట్ల మంది ఆంధ్ర జనాల్ని ఉద్దేశించి పెట్టుకొని మీరు మీ ఓటుని క్యాష్ చేయగలరు. ఇంకో రకంగా చెప్తే లేటెస్ట్గా ఒక మహా వ్యక్తి గురించి ఒక సినిమా తీశారు. ఆ సినిమా తెలంగాణలో రిలీజ్ అయింది, మనకు రిలీజ్ అవ్వలేదు. తెలంగాణలో రిలీజ్ అయ్యి జనాలు చూస్తూ వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. ఏదో ఆయన చూస్తే నిజంగా కొట్టచ్చు, తిట్టచ్చు అని. ఎందుకు? ఇప్పుడు దట్ ఈస్ ఆన్ ది పర్సనాలిటీ. లక్ష్మీస్ డాష్ 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 అంటే లక్ష్మీ గారు ఆయన్ని చూసిన విధానం ఆమె చెప్తే ఈయన రాయటం జరిగింది, దాన్ని కథగా తీయటం జరిగింది. అదే నేను XYZ అని పేరు పెట్టి తీసాను అనుకోండి, నా పర్స్పెక్టివ్లో ఉన్న కథ, నా పర్స్పెక్టివ్లో ఉన్న స్టోరీని నేను తీయటం జరుగుతుంది. కాబట్టి అది ఆయన మహానుభావుడి యొక్క 70-80 ఏళ్ళ జీవిత చరిత్రని ఈ అమ్మగారు చూసింది నిండా 4 ఏళ్ళు 5 ఏళ్ళు. ఆ 5 ఏళ్ళు జీవితాన్ని ఇంకో వ్యక్తి 5 గంటలు విని దాన్ని 1.5-2 గంటల సినిమాగా చూస్తే మనందరం ఒక అభిప్రాయానికి రావటం అనేది నిజంగా శోచనీయం. అట్లా మనం ఏ రకమైన అభిప్రాయానికి, ఇటువంటి ఎవరో చెప్పిన కథకి, ఎవరో తీసిన స్టోరీకి అసలు ఏమీ సంబంధం లేని వాళ్ళు చేస్తే దీన్ని మనం ఖండించాలి. యాక్చువల్గా దట్ ఈస్ దేర్ పర్స్పెక్టివ్. వాళ్ళ దృష్టిలో అది నిజం, ఇంకొకళ్ళ దృష్టిలో ఇంకోటి నిజం. ఇప్పుడు మన రాజకీయ పార్టీ నాయకులు ఎలా అయితే ఒక్కొక్కరు ఒక్కో దృష్టిలో మంచి జరగలేదు, చెడు జరగలేదు అని చెప్పారో, ఆ కథ కూడా, ఆ సినిమా కూడా అంతేనండి. కాబట్టి మిత్రులారా, నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇట్లాంటి వీడియోస్ చాలా చూసి చాలా క్షోభకు లోనయ్యి మన సొంత అన్నదమ్ములు, మిత్రులు, వీళ్ళందరూ ఆంధ్రులు ఎక్కడో హైదరాబాద్లో బతుకుతూ తెలంగాణలో, అక్కడి నుంచి ఇక్కడ ఏం జరగలేదు అని ఊరినే జస్ట్ లైక్ దట్ కామెంట్స్ ఇస్తూ రకరకాల పోస్టింగ్లు చేస్తుంటే మనసు బాధపడి వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు, రకరకాల పోస్టులు చేస్తున్నారు, కామెడీలు చేస్తున్నారు. ఇది నిజం కాదు, ఇది జరుగుతుంది ఇంకో రకంగా ఉంది అని ఒక భావంతో నేను మీ అందరి ముందుకి రావడం జరిగింది. నేను మీ అందరి ముందుకి చాలా కొద్ది విశేషాలు మాత్రమే తీసుకొచ్చాను. మీరు చూసినట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకి ఒక్కొక్క యాక్టివిటీతో మన రాష్ట్రం యొక్క పెద్ద దిక్కు ఏదో కార్యక్రమంతో చేయటం జరిగింది. ఇవన్నీ గమనించి మీరు ఎవరిని ఎన్నుకుంటే మన రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దగలుగుతారు అనేది భావించి మీరు ఓట్లు క్యాష్ చేయండి. దీంట్లో ఏమన్నా తప్పు ఒప్పులు ఉంటే it is up to you. You can have your own comments and suggestions and views like I have my own comments and views. Thank you so much, friends.